ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో గణేశుడికి గరిక అంటే ఎందుకు ఇష్టమో అనే విషయం గురించి తెలుసుకుందాము. గణేశుడు భక్త సులభుడు. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేం అవసరం లేదు. ఆ మాటకు వస్తే అసలు పుష్పాలే లేకున్నా పర్వాలేదు. ఒక 4 రెబ్బలు గరికను ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసులోని కోరికను నెరవేరుస్తాడు. గణేశునికి గరిక అంటే అంత ప్రీతి కాబట్టి ఆయనను దూర్వా గణపతి అని కూడా పిలుస్తారు. దూర్వా యుగం అంటే గరిక. వినాయకుడికి గరికకు మధ్యన పొంతన కుదిర్చేందుకు చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి తెలుసుకుందాము. శ్రీ గణపతికి గరిక పూజ చేయడం వలన శని బాధలు తొలగును. గణపతికి ప్రతిరోజు గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనీశ్వరుని వలన కలిగే ఇతి బాధలు, సమస్యల నుంచి బయటపడతారు. శని భగవాన్ని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాటి శని, అష్టమ శని దోషాలు తొలగిపోతాయి. గరిక పత్రంతో శ్రీ మహాగణపతికి పూజ చేసిన తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలం అవుతాయి. గరిక పత్రాన్ని నగదు ఉంచే ప్రదేశంలో పెడితే మీకు రావాల్సిన నగదు త్వరగా వచ్చేస్తుంది. దుర్గాదేవికి గరికతో పూజ చేస్తే రహస్య ప్రార్థనలు ఫలిస్తాయి. గరికను దారంతో కట్టి గణపతికి మాల వేస్తే మీ మనోగతమైన అన్ని రకాల కోరికలు పూర్తి స్థాయిలో నెరవేరుతాయి. గరికతో చేసిన అంజనాన్ని ప్రతిరోజు ధరిస్తే అన్ని పనులు నెరవేరుతాయి. ఇంకా గరిక రసం తాగితే దేహంలోని సమస్త వ్యాధులు నయమవుతాయి. వినాయకుడు మనకున్న దేవతల్లో అయోనిజుడు. పార్వతి రూపుదిద్దిన పిండి బొమ్మ. ఆయన జన్మ సహజ ప్రక్రియలో జరగలేదు. ఆయన ఆవిర్భావం కోసము దేవతల అభ్యర్థనలే తప్ప యజ్ఞయాగాలు జరిగిన దాఖలాలు లేవు. అందుకే పార్వతీ చేతిలో ప్రాణం పోసుకున్న పిల్లవాడిని లోకం పార్వతీసుతుడు అని పిలిచింది. శివుని చేతిలో మరణం పొంది తిరిగి ఏనుగు తలతో ప్రాణాలు తెచ్చుకున్న గజానుడు అయ్యాడు. శివుడి కుమారుడు కుమారస్వామితో పోటీ పడి గణాధిపత్యం దక్కించుకున్నాక గణనాథుడు, గణేశుడు, గణపతి అని పేరు తెచ్చుకున్నాడు. పెద్ద పొట్ట ఉన్నందున లంబోదరుడని, విఘ్నాలకు అధిపతి అయినందున విఘ్ననాయకుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఈ పేరే వినాయకుడిగా మారింది. ఈయనకు 20 రకాల పత్రాలతో పూజ చేసిన వాటిలో కెల్లా అత్యవసరమైనది, అతి ముఖ్యమైనది, వినాయకుడికి ఎంతగానో నచ్చినది దూర్వా పత్రం. దీన్నే తెలుగులో గరిక అంటారు. పూర్వము సంయమిని పూర్వంలో ఒక మహోత్సవం జరిగింది. దానికి దేవతలంతా వచ్చారు. వారి వినోదం కోసము తిలోత్తమ నాట్యం చేసింది. ఆమె అందచందాలు చూసి యముడు మోహించిపోయాడు. అంతా చూస్తుండగానే ఆమెను వాటేసుకున్నాడు. ఘోరంగా నవ్వుల పాలయ్యాడు. అవమానంతో బయటికి వచ్చిన యముని రేతస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అనలాసురుడు పుడతాడు. లోకాలన్నీ వాడి అరుపులకు, వాడి నుంచి వెలువడే మంటలకు ఆహాకారాలు చేశాయి. దేవతలంతా శ్రీమన్నారాయణ వద్దకు పరుగులు తీశారు. ఆయన వారిని అందరినీ తీసుకొని వినాయకుడి దగ్గరికి వెళ్ళాడు. వినాయకుడు వారికి అభయం ఇచ్చాడు. మంటలకు మండుతూ వచ్చే అనలాసుని కొండంతగా పెరిగి మింగేశాడు. ఒకనాడు శివుడు ఆలాహలాన్ని మింగేసి దాని కంఠంలో నిలుపుకొని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హాని జరగకుండా కాపాడినట్లే వినాయకుడు కూడా అనలాసుని కంఠంలోనే నిలిపి ఉంచాడు. ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు ఆయనను చల్లబరిచేందుకు ఇంద్రుడు చంద్రకళను ఇచ్చాడు. వినాయకుడికి పాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది, కానీ ఉపశమనం పూర్తి స్థాయిలో కలగలేదు. బ్రహ్మ, సిద్ధి, బుద్ధి అనే కాంతలను బహుకరించాడు. వారిని వాటేసుకుంటే శరీర తాపం తగ్గుతుందని భావించారు. కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేదు. కానీ ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా, బుద్ధితో కూడి బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. విష్ణుమూర్తి 2 పద్మాలను అందించాడు. వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో రాలేదు.
కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనికి వస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుణ్ణి ఇచ్చాడు. దాన్ని ఆయన పొట్టకు చుట్టుకున్నాడు. ఇందువల్ల ఆయన వ్యాళభద్రుడనే పేరు పొందాడు. కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు. ఆ తర్వాత విషయం తెలిసి అక్కడికి 80,000 మంది ఋషులు వచ్చారు. ఒక్కొక్కరు 21 గరికపోచల చొప్పున 16,80,000 గరికపోచలు అందజేశారు. వాటితో ఆయనకి తాపు ఉపశమనం కలుగుతుంది. ఇది గ్రహించిన దేవతలు గణపతిని మెప్పించడానికి గరికపోచలనే వినియోగించేవారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మనందరం కూడా గరికపోచలతో స్వామికి పూజ చేస్తున్నాము. గరికపోచే కదా అని తేలికగా తీసేయొద్దు. గణపతిని మెప్పించేందుకు అదే గొప్ప సాధనమని మన పెద్దలు చెప్తున్నారు. మరొక కథ గురించి తెలుసుకుందాము. అది శివపార్వతుల పెళ్లి జరిగే రోజు. పెళ్లికి శివుడు బంధుమిత్ర సపరివార సమేతంగా తరలి వస్తాడని భావించి హిమవంతుడు హడావిడి పడ్డాడు. జంగం మెచ్చిన జనం మెచ్చిన తన అల్లుడు అలా ఇలా వస్తాడా అని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు. మంది మార్బలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశాడు. తీరా చూస్తే శివుడు గట్టిగా 10 మంది కూడా వెంట లేకుండా చాలా మామూలుగా వచ్చాడు. 10 మంది ప్రమదులు, ఒక పిల్లవాడు, ఒక ముసలి ఎద్దు ఇలా బేలగా వచ్చిన శివుని చూసి హిమవంతుడు నీరసపడ్డాడు. ఇలాంటి వాడిన పర్వతరాజు కూతురు పార్వతి పెళ్లి చేసుకుంటుంది అని జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధపడ్డాడు. కడుపులో బాధ ఆపుకోలేక బయటికి అనేశాడు. పెళ్లి కొడుకు హంగు ఆర్భాటం ఇంతేనా, ఎంతమంది వచ్చి పడతారో అని భూమాకాశాలు బద్దలయ్యేలా ఏర్పాట్లు చేశాను అన్నాడు. హిమవంతుని మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు మంది సంగతి ఏముందిలే కానీ ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి, ఇందాకటి నుంచి ఆకలికి ఆగలేక ఆవురావురంటున్నాడు అని వినాయకుని చూపించాడు. ఈ పిచ్చికంత పిల్లవాడికి ఎంత తిండి కావాలి కనుక ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పనివాళ్లకు పురమాయించాడు. పెళ్లివారి కోసమని వండిన అన్నమంతా తినేశాడు వినాయకుడు. అయినా ఆయన ఆకలి తీరలేదు. విస్తరి ముందు నుంచి లేచి వండని కూరలు, బియ్యాలు, ఉప్పులు, పప్పులు అన్నీ ఆరగించేశాడు. అయినా ఆకలి తీరలేదు. పందిట్లోకి వచ్చి పందిరి పైకప్పుగా పరిచిన తాటాకులు, పందిరికి కట్టిన మామిడి తోరణాలు ఇలా కంటికి కనిపించిన ప్రతిదీ తినేశాడు. అయినా ఆకలి తీరలేదు. ఆకలి ఆకలి అంటూ నానా గోల చేశాడు. దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు. బాబోయ్, ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయారు. అప్పుడు శివుడు కలగజేసుకొని, ఇంత చిన్న పిల్లవాడికి అన్నం పెట్టలేకపోయావు, ఇంకో 10 మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు. తన అహంకారానికి సిగ్గుపడి ముప్పు తప్పే మార్గం చూపమని వేడుకున్నాడు. ఆయనకు గరికపోచ పెట్టండి అన్నాడు శివుడు. అన్నీ తిన్న ఆవురావురన్న వాడికి గరికపోచ ఒక లెక్క అని హిమవంతుడు అనుమానించాడు. అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్లే చేశాడు. నిజంగానే వినాయకుడు టక్కున ఆకలి గోల ఆపేశాడు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వినాయకుడికి ఒక్క గరికను కానీ 21 గరికపోచలను కానీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించారు. మరొక కథ గురించి తెలుసుకుందాము. శివపార్వతులు ఒకసారి సరదాగా పాచికలు ఆడుతున్నారు. వారి ఆటకు న్యాయ నిర్ణేతగా ఎవరుండాలన్న ప్రశ్న వచ్చినప్పుడు ఒక గరికతో బొమ్మను చేసి సాక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆ గరిక బొమ్మ ఎంతసేపు శివుని పక్షమే వహించడంతో కోపం వచ్చిన పార్వతీదేవి అతని కుంటివాడివి కమ్మని శపించింది. తన కుర్ర చేష్టలను మన్నించి శాప విమోచనం కలిగించమని ఆ గరిక బొమ్మ వేడుకోగా, వినాయక చవితి నాడు అక్కడికి వచ్చే నాగకన్యల నుంచి గణేశుని పూజా విధానాన్ని తెలుసుకొని ఆచరిస్తే అతని అవిటితనం దూరమవుతుందంటూ శాప విమోచనాన్ని ప్రసాదించింది పార్వతీదేవి.
అప్పటి నుంచి గరిక గణేశుని పూజలో భాగమైందంటారు.